జగ్గంపేట నియోజకవర్గం 16వ నెంబర్ జాతీయ రహదారి జేవీఆర్ సెంటర్ వే బ్రిడ్జ్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో 16వ నెంబర్ జాతీయ రహదారి గండేపల్లి మండలం మురారి నుండి కిర్లంపూడి మండలం సోమవారం వరకు విస్తరించి ఉందని, ఈ రహదారి వల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ఈ రోడ్డులో గడిచిన కాలంలో 30,000 ప్రమాదాలు జరిగాయని, 5,000కు పైగా ప్రజలు చనిపోయారని, ముఖ్యంగా 2003వ సంవత్సరంలో 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో గండేపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఒక వ్యక్తి నిలుపుదల చేసినందువలన అదే వ్యక్తి కుటుంబంలో తర్వాత కాలంలో అదే చోట 11 మంది రోడ్డు ప్రమాదంలో మరణించారని అన్నారు. ముఖ్యంగా జేవీఆర్ సెంటర్లో రోజు ప్రమాదాల బారిన పడి అనేక మంది చనిపోతున్నారని, కొద్ది రోజుల క్రిందట బలభద్రాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కూడా చనిపోవడం జరిగిందని, జేవీఆర్ సెంటర్ దాటిన తర్వాత వే బ్రిడ్జ్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జగ్గంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి అటు ఇటు ఉన్న సర్వీస్ అప్రోచ్ రోడ్లు డబుల్ రోడ్లుగా విస్తరించి ట్రాఫిక్ జామ్ ను తగ్గించాలని అన్నారు. ఈ విషయంపై నేషనల్ హైవే అథారిటీ వారు తక్షణం స్పందించాలని, అదే విధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వినతి పత్రం అందజేస్తామని, అదే విధంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్తకొండబాబు, దేవరపల్లి మూర్తి, కుంచే తాతాసి, బద్ది సురేష్, పీలా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నేషనల్ హైవే ఏదైతే NH-16 ఉందో దీనివల్ల మన ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళ్ళడం అన్నది చాలా లాభదాయకమైనటువంటి విషయం. అన్ని రకాలుగా కూడా ఉపయోగం ఉంది. మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం, కానీ ఏమన్నా పండించిన పంటలు మనం ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్లేటటువంటి అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పడ్డ తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే 10 గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 10 గ్రామాల్లోనే కూడా ఒక జగ్గంపేట తప్పించి ఇక్కడ జగ్గంపేట కూడా ప్రమాద పరిస్థితుల్లోనే ఉంది. దాన్ని కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి లేదు. జగ్గంపేటతో చూసుకుంటే 11 గ్రామాలు, 11 గ్రామాలు కూడా ప్రమాద పరిస్థితుల్లో ఇక్కడ ప్రయాణం చేసేటటువంటి మోటార్ సైకిల్ మీద వెళ్ళినాయి, నడిచి వెళ్ళినాయి, కారుల్లో వెళ్ళినాయి, ఏ రకంగా వెళ్ళినాయి, కానీ ప్రయాణం చేసే వాళ్ళకి ప్రమాద పరిస్థితి ఉంటుంది. యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ 11 గ్రామాల్లోనే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఇరువైపులా గ్రామం ఉంటుంది కాబట్టి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు చూసుకున్నట్టయితే గండేపల్లిలో ఒక చిన్న ఇష్యూ చెప్తాను. గతంలో ఈ నేషనల్ హైవే నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని వాటిని ఏమంటారంటే అండర్ పాస్ పెట్టడం జరిగింది. 4-5 అండర్ పాస్లు పెట్టడం జరిగింది. బాగా